మరి ఈ 6 నెలల్లో చాలా కష్టపడి పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యి చెప్పారు. ఈ 25 పాఠాలని 25 పాటల రూపంలో రాశాను నేను. పాఠాలనే పాటల రూపంలో పాటలు నేర్పించడం నేను పూర్తిగా మైనస్ అయ్యాను కాదన్నా. వచ్చే ఆదివారం నుంచి వచ్చే ఆదివారం నుంచి ఒకటి పిల్లలకి నేర్పిస్తాను. నేర్పించి యూట్యూబ్లో పెడతాను. వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుని పాఠాలనే పాటగా. ఈరోజు మా అమ్మగారు మంచి పాటలు పాడారు. ఒకటేంటి, ఉన్నాడు దేవుడు. ఎవరిని అడిగినా దేవుడు ఉన్నాడంటున్నారు, లేరంటున్నారు. లేడంటున్నాడు, ఉన్నాడని మనం అంటే ఉంటే చూపించమంటున్నాడు. కనిపించే సూర్యుడినే చూడలేరు మే నెలలో, అసలు బయటికే రాలేరు. దేవుణ్ణి చూపించమని అడుగుతున్నారు వీళ్ళు. అలాగే బైబిల్ సాంగ్స్, తర్వాత కంఠస్థ వాక్యాలు 2 వాక్యాలు నేర్పించాను. మీకు డిసెంబర్ 25కి మొత్తం 25 వాక్యాలు నేర్పిస్తాను. సంవత్సరానికి 25 కంఠస్థ వాక్యాలు 2 అయినాయి. ఓకేనండి, యాక్షన్తో. తర్వాత మూడోది ఏంటంటే, మీకు దానికి విడివిడిగా యూట్యూబ్లో ప్లేలిస్ట్లో దొరికింది, మీకు తర్వాత అయినా వినొచ్చు. ఈరోజు కథ ద్వారా బైబిల్లోని ఒక వాక్యాన్ని నేర్పించడం. ఒక చిన్న కథ ద్వారా బైబిల్లో ఒక వాక్యాన్ని నేర్పించడం. శ్రావ్య, సాత్విక మీ ఇద్దరి కోసమే వినాలి. మీ ఇద్దరు ఎదురుకు వచ్చేయండి, మీదే క్లాస్ ఇది. ఇప్పుడు నేను చెప్పే కథని మీరు విని భవిష్యత్తులో దీన్ని చెప్పాలి. 15 నిమిషాలు వస్తుంది కథ. కథ జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేర్చేసుకోండి. నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. తర్వాత మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఒకరోజు చెప్పచ్చు. కథ ఏంటంటే, కథ అయిన తర్వాత మీరే టైటిల్ పెట్టండి. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. చర్చికి వెళ్ళినా, ఊళ్ళో ఫంక్షన్కి వెళ్ళినా, పనికి వెళ్ళినా, బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా, రైతు బజారుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. ప్రాణ స్నేహితులు. వేరే వేరే పొలాల్లో పనికి వెళ్ళినా ఇద్దరు ఒక చోటకు వచ్చి భోంచేసి మళ్ళీ వేరే వేరే పొలాలకు వెళ్ళిపోతారు. అంత మంచి స్నేహితులు. ఒకరోజు మన ఊరి చివరనున్న తోటలో పనికి కుదిరారు, వెళ్ళారు. పైన ఏంటంటే పైప్ లైన్ కోసం గాడి తీయటం. 5 అడుగులు తీయాలి. తోటలో చివరిలో తాడి చెట్ల దగ్గరలో తీయమన్నారు. రైతు వెళ్ళిపోయాడు ఇంటికి. 4 అడుగులు తీయంగానే 2 లెంకి బిందులు దొరికినాయి. బిందులు ఎలాగలాగ పగల కొడితే బంగారు నాణ్యాలు ఉన్నాయి. బిందుడు బంగారు నాణ్యాలు అంటే కోటేశ్వరులే. ఇవాళ ఎవరిద్దరికి దొరికినాయి? ప్రాణ స్నేహితులు దొరికినాయి. ముందు గబగబా పట్టుకెళ్ళిన క్యారేజ్ తినేస్తారు. అంటే భోజనం టైం అయింది, పొద్దున్న ఏం తినకుండా వెళ్ళారు, తినేస్తారు. తినేసి ఆలోచించుకున్నారు ఇద్దరు. మళ్ళీ భూమిలో పాతి పెడితే మళ్ళీ రైతు వచ్చి పైప్ లైన్ వేసేటప్పుడు తీసేస్తాడు. ఈ తోటలో ఒక చోటకి తీసుకెళ్ళి ఆకులు కప్పేసి దాచేద్దామని తోటలో తీసుకెళ్ళి ఒక మూలన కప్పెట్టేశారు. 11 అయింది. వీళ్ళకి దొరికింది 8ంటికి, పనికి వెళ్ళింది 5ంటికి, వర్షాకాలం కాబట్టి. ఆకలేసేస్తున్నాను ఇద్దరికి. ఇద్దరు అన్నాను, ఇద్దరు వెళ్ళిపోదాం, భోంచేసి వచ్చేద్దాం అనుకున్నాను. రెండోవాడు అన్నాడు, ఇద్దరు వెళ్ళి భోంచేసి వస్తే ఎవరన్నా ఈ బిందులు పెట్టుకెళ్ళిపోతే అనవసరంగా భూమిలో ఉన్నదాన్ని బయటికి తీసాము. సరే నేను ఉంటాను, నువ్వు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి భోజనం చేసేసి నాకు 3ంటికి భోజనం తీసుకురా. ఈ టైంలో ఈ బిందుని తీసుకెళ్ళిపోయాం అనుకో, ఊళ్ళో అందరూ చూసి మన పంచాయతీ పెట్టి ప్రభుత్వానికి అప్పు చెప్తారు, ఓట్ల ఎలక్షన్లో డబ్బులు దొరికినట్లుగా. కాదు, నేను కాపలా ఉంటే నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేసి భోజనం తీసుకురమ్మన్నాడు. వీడు వెళ్ళాడు. గబగబా పెద్ద వాటర్ బాటిల్ అంటే వాటర్ బాటిల్ తీసుకుని ఇంటికి వాటర్ ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి, వర్షాకాలం కదా, ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేసేసి పడుకున్నాడు. పడుకున్నప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది. 2 బిందు ఆడికి ఎందుకు వెళ్ళాలి, 2 బిందులు నాకే కావాలి, ఏం చేయాలి అని 3ంటి వరకు ఆలోచించి కమ్మగా మరొకసారి భోజనం చేసి ఆడి తినే అన్నంలో పురుగు ముందు ఉంటుంది చూసారా, కలుపు ముందు వాసన రాదు కదండి, వాసన దాన్ని కలిపేశాడు. కలిపేసి ఏలూరు వెళ్ళి మసాలా కర్రీ ఒకటి తీసుకొచ్చి చక్కగా దాంట్లో కలిపేశాడు. మసాలా కర్రీ అంటే పెద్దగా వాసన తెలియదు. కలిపేశాడు. చక్కగా పెరుగన్నం పెట్టాడు, మొత్తం పెట్టేశాడు. తీసుకెళ్ళాడు 3ంటికి తప్ప అమ్మాడు వాటర్ తాగి ఉన్నాడు. అరే మనకి దేవుడు ఎంత బంగారం ఇచ్చాడు కదా, దేవుడికి ప్రార్థన చేసి నేను ఆ భోజనం చేస్తాను, ఇద్దరు మోకరించి ప్రార్థన చేద్దామని ఇద్దరు మోకరించాడు. ఈ మొదట అక్కడ ఉన్నవాడు ఉన్నాడు కదా, పక్కనే రాయి పెట్టుకుని ఉంచుకున్నాడు. మోకరించి తండ్రి అనగానే తల మీద గట్టిగా బాధేశాడు. అర్థమైంది మీకు? ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చిన వాడిని ప్రార్థన చేసి తీసుకెళ్దాం బిందులని అన్నాడని ఇద్దరు మోకరించాడు.
వాడు మోకరించి పరలోకమందున మా తండ్రి అనగా వీడి కళ్ళు తెరిచి పక్కన పెట్టుకుని రాయితో గట్టిగా తల మీద కూడా చంపేశాడు. వీడు 4ంటికి విపరీతమైన ఆకలేసేస్తుంది. గబగబా అన్నం తినేసి ఈ బిందుల రెండు నేనే ఇంటికి పట్టుకెళ్ళిపోదామని ఆ అన్నం తినేసాడు. అన్నం ఆడ చచ్చిపోయాడు. బిందులు అక్కడే ఉన్నాయి, ఇద్దరు చచ్చిపోయారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు, మన హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి. ఇది వచనం, ఫస్ట్ స్టోరీ అండి. మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి. అంతవరకు వాళ్ళిద్దరికి బిందులు లేవు, బంగారం లేదు, ఏ గొడవ లేదు. ఎంత స్నేహం! ప్రాణ స్నేహం ఏం చేసిందంటే ధనాపేక్ష ప్రాణాలని తీసేసింది. కలిగిన వాటితో, ఉదాహరణకి నాకు ప్లెజర్ అనే బండి ఉంది, చిన్న బండి. నేను ఎక్కువగా దాన్ని ఎక్కినప్పుడల్లా రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఎక్కిన ఫీలింగ్ వస్తుంది నాకు. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఉన్న బండిల్లో 350cc 2,50,000 బండి, చిన్న బండి. నాకు 28,000 కొనుక్కున్న బండిని, బుల్లెట్. ఈ బండి తోలినంతసేపు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళినట్టే ఉంటుంది. ఎందుకని మన మనసు ఏది ఉంటే అదే ఉంటుంది. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ అయినా చిన్న బండి అయినా గాలిలో వెళ్తుందా, నేల మీదే వెళ్తుందా? ఏదైనా నేల మీదే వెళ్తుంది. మీకు కలిగిన వాటితో తృప్తి. సైకిల్ ఉంటే సైకిల్ తృప్తి, బండి ఉంటే బండి తృప్తి, కారు ఉంటే కారు తృప్తి, ఒకవేళ మీకు విమానం ఉంటే విమానంతోనే తృప్తి పడండి. కలిగిన వాటితో తృప్తి. తృప్తిగా ఉంటే ఇద్దరు చెరువుకు బింది ఇంటికి తీసుకెళ్ళి మన గ్రామంలో కోటేశ్వర్లు అయ్యేవాళ్ళు. ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరికి ఎవరికైనా ఉపయోగం ఉందా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. తల్లి కథ అర్థమైందా? కాబట్టి మనకి ఏ అపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఏది మూలం అంటే మన మనసులోకి వచ్చే ధనాపేక్ష. ఈ చిన్నపిల్లలకు సంబంధించి చిన్న స్టోరీ చెప్పి చివరిలో వచ్చిన చెప్తే వాళ్ళకి అది బాగా గుర్తుంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. కాబట్టి మనకు కలిగిన వాటితో మనం తృప్తి పొంది ఉండాలి. నేను నల్లగా ఉన్నాను, ఎవరైనా ఎర్రగా ఉన్న వాళ్ళని చూసి నేను ఎర్రగా ఉండాలని జరిగిద్ది అసలు? అది గట్టిగా మాట్లాడితే కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్. నీకు నాకు కలిగిన వాటితో మనం అందరం ఎలా ఉందామంటే తృప్తి. పౌలు గారంట తృప్తి పడటం అనే దాన్ని వాక్యాన్ని నేర్చుకున్నట్టుగా నేర్చుకున్నాడంట. తృప్తి కలిగి ఉండడాన్ని నేర్చుకున్నాం. మన బైబిల్లో క్యాలెండర్లో మొదటి వచ్చిన చెప్పగలరు 2024ది. సంతోషము గల మనస్సు అరగిదైదు. ఈ 6 నెలలు నేను బాగా ప్రాక్టీస్ చేశానంటే నేను ఎప్పుడు నా మనసును సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. హాయిగా 6 నెలల జీవితాన్ని గడిపేశాను. మరి మనకి చర్చిలో ఏ వారం కూడా మానకుండా వచ్చే వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తాం, మీ అందరికీ తెలుసు. ఈ 6 నెలల్లో ఎవరూ లేరు, నేను మాత్రమే వచ్చాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క, అంటే క్రితం సార్ ఎవరు వచ్చారంటే మరి కృష్ణ వచ్చాడు. లాస్ట్ ఇయర్ కృష్ణ వచ్చాడు. అది ఒకరికి ఇవ్వడం అనేది జరిగింది. వచ్చే ఆదివారం చర్చి యాన్యువల్ డే అండి. అందరికి ఇక్కడ భోజనాలు ఎవరు కూడా మిస్ అవ్వదు. మీ ఫ్రెండ్స్ని కానీ స్నేహితులను ఎవరినైనా తీసుకొని రావచ్చు. ఓకేనండి. ఈరోజు పాఠాలు మన హరిబాబు ప్రసాద్ చెప్తాడు. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చే శనివారం 10 గంటలకి పరీక్ష. మరి నాగలక్ష్మి వాళ్ళు ఊరు వెళ్తారంట, మరి సాయంకాలం రాస్తారంట. మన కండిషన్ ఏంటంటే ఎగ్జామ్ ఇక్కడ అందరితో పాటు రాసిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం అనేది మన కండిషన్, మన ఫస్ట్ నుంచి కూడా. మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. కరెక్ట్గా 10 గంటలకు పరీక్ష జరుగుద్ది, 1 గంటకి పరీక్ష అయిపోద్ది. అందరూ భోజనం చేసేసి వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పేపర్ అంతా కరెక్షన్ చేసేసుకుని సాయంకాలం సరుకులు ఏమి తీసుకొచ్చుకుంటే ఆదివారం వంట చేయడానికి ఆడవాళ్ళందరూ రావాలని తెలియజేస్తారు. ప్రసాద్ చెప్తా ఫస్ట్.